మ్యారేజ్ అయిన ప్రతి ఉమెన్ ఫేస్ చేసేదే ఒకరు ఫర్ సపోజ్ మన గురించి గాసిప్ చేస్తున్నారు అంటే 1 ఇయర్ ఆఫ్ 6 మంత్స్ ఆఫ్ మ్యారేజ్లో ఎలా ఉంటుందంటే తెగ ఫీల్ అయిపోతాము. తర్వాత ఇంకొక 6 మంత్స్ మన గురించి మాట్లాడుతున్నారు అంటే అయ్యో నా గురించి మాట్లాడుకుంటున్నారు అని బాధపడతాము. సెకండ్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే మన గురించి మాట్లాడుతున్నారు అంటే అదొక బీపీ వస్తుందో లేక భరించి భరించి ఓపిక నశిస్తుందో తెలీదు కానీ మనం వాయిస్ రైజ్ చేయడం కూడా నేర్చుకుంటాము. ప్రతి ఒక్కటి మనము పుడుతూనే నేర్చుకోము అండ్ మన అమ్మా నాన్నతో ఉన్నప్పుడు కూడా నేర్చుకోము. సిచ్యువేషన్స్ మనల్ని అలా క్రియేట్ చేసేస్తాయి. ఒక డైలాగ్ ఉంది కదా రమ్యకృష్ణది. సో అంతే నీలాంబరిలాగా ఎలా మారిపోయింది అంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా మార్చేస్తాయి. మారకపోతే వాళ్ళకక్కడ ఉండగలిగి భరించగలిగే అంత శక్తి ఉండదు. కాబట్టి సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఉండటమే బెస్ట్. ఇప్పటికీ కొంతమంది లేడీస్ అయితే అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ అండ్ ఓకే, ఓకే అనుకుంటూ ఉంటారు. ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నువ్వు అడ్జస్ట్ అవ్వు. తప్పు చేయనప్పుడు అసలు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. సో నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్‌లో అండ్ వాళ్ళ హస్బెండ్ దృష్టిలో ఎప్పుడూ మహారాణిలాగానే ఉండాలనుకుంటారు. అలాగే చూసుకుంటారు కూడా. బట్ కానీ కొంతమంది ఉంటారు కదా పుల్లలు పెట్టడానికి. అలాంటి వాళ్ళు మధ్యలోనే వస్తారు, మధ్యలోనే పోతారు. అది గుర్తుపెట్టుకుంటే బావుంటుంది.